బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో ఉండే యువతి అరెస్టుపై వివాదం రాచుకుంటుంది. నవంబర్ 10న ఉండే యువతి రాజీని అరెస్టు చూపి రిమాండ్ కు పంపారు సైదాబాద్ పోలీసులు. నవంబర్ 5 రాత్రి హైదరాబాద్ లో రాజీ చోరీలు చేసిందంటూ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు పోలీసులు. అయితే నవంబర్ 6 సాయంత్రం వరకు ఉండిలోనే రాజీ ఉందంటున్నారు ఆమె తల్లిదండ్రులు. నవంబర్ 6న ఉదయం 6 గంటలకు డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చిందంటున్నారు. నవంబర్ 6న ఉండిలో ఉన్న రాజీ నవంబర్ 5 రాత్రి హైదరాబాద్ లో ఎలా చోరీలు చేయగలిగింది అని అంటున్నారు రాజీ తండ్రి. లోకేష్ అన్న కుర్రోడనే ఇలాగా మా పాపని ఇలా తీసుకెళ్ళినట్టు ఇలాగ కొద్దిగా ఇంటికి వెళ్ళి ఆ కుర్రోడు కోసం మాట్లాడతాకెళ్ళాను. మాట్లాడతాకెళ్తుండే ఇలాగా ఈ లోపల మాకు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇలా పలానా దిక్కున మీ అమ్మాయి ఉంది, ఇలాగ ఆధార్ కార్డు పెట్టండి. ఏంటంటే అప్పుడు మా ఉండి ఎస్సీ గారికి ఫోన్ చేసండి, సార్ ఇలా ఆధార్ కార్డు పెట్టమన్నారు. ఏంటంటే లేదమ్మా అదేముండదు, నేను మాట్లాడాను, ఆధార్ కార్డు పెట్టేసి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చాను అని పంపించారండి. పంపించిన తర్వాత నేను ఏం చేశానంటే నేను ఆధార్ కార్డు పెట్టేసింది అన్న నైటే హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయాను. మా అమ్మగారిని నేను ఆ మేడం గారిని తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కేసు ఏం కాదమ్మా అది ఇదని పిల్లల మీద కేసులు లేనిపోని కేసులన్నీ అలా పెడతా ఉన్నారండి. అలా పెడతా ఉండండి. మా మా పాపకేమో మ్యారేజ్ అవ్వలేదండి. మ్యారేజ్ అయినట్టు వాళ్ళ సృష్టించేసండి. అమ్మాయి హౌస్ వైపు ఇలాగ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అని వాళ్ళ సృష్టించి వాళ్ళకి వచ్చినట్టు కేసులు అలా పెడుతున్నారండి. మా ఏం చేసి ఉంటే మళ్ళీ అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చి మన ఆక్యూడి సిఏ గారి దగ్గర పట్టుకెళ్తే లేదా మా అమ్మాయి మీద ఒక కేసు ఉంది, వెళ్ళి ఆ కేసు బెయిల్ ఎట్టి తెచ్చేసుకుంటే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మేము ఏం చేసామంటే మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ వెళ్తాను. ఆ కేసు ఇది అయిపోయింది. ఆ బెయిల్ ఎట్టేమన్నా బెయిల్ ఎట్టిన మొత్తం అమౌంట్ అంతా కట్టి ఇలా ఆ బెయిల్ కాగితాలు ఇస్తున్నారండి. మళ్ళీ బెయిల్ కాగితాలు ఇచ్చి మళ్ళీ పిల్లల్ని మళ్ళీ తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి మీద మళ్ళీ 3 కేసులు పెట్టారండి. 3 కేసులు ఎట్టి ఇలా 3 కేసులు ఎట్లా ఎట్టండి ఇలా అమ్మాయి మీద ఇంకా కేసులు ఉన్నాయి, ఇలా పెడతా ఉంటాం కేసులు అని లేనిపోయిన కేసులు అమ్మాయి మీద పెడుతున్నారు సార్. నవంబర్ 6 సాయంత్రం ఉండి నుంచి అదృశ్యమైంది రాజీ. ఉండి పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదంటున్నారు రాజీ తండ్రి. నవంబర్ 6 ఉదయమే హైదరాబాద్లోని సైదాబాద్ ఐఎస్ సదన్ స్టేషన్లలో 4 చోరీ కేసులు నమోదయ్యాయి. రాజీని అరెస్టు చేసినట్లు నవంబర్ 9న సైదాబాద్ పోలీసులు తమకు కాల్ చేశారంటున్నారు రాజీ తండ్రి. నవంబర్ 10న రాజీని కోర్టులో ప్రవేశపెట్టారు సైదాబాద్ పోలీసులు. నెల రోజులుగా చెంచలగూడ జైల్లో ఉంది రాజీ. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో రిమాండ్ కు పంపారంటున్నారు రాజీ తండ్రి. తన కూతురుపై అక్రమ కేసు బనాయించారంటున్నారు. చెంచలగూడ జైలుకు వచ్చి రాజీతో ములాఖత్ అయ్యారు ఆమె తండ్రి. కేసులు ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడుతుందంటూ తన కూతురుపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని చెప్తున్నారు. చూడండి బాబు కాస్త పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రెడ్ సాగర్, మనం చూస్తున్నాం ఇప్పటికే రాజీ విషయంలో ఏం జరిగింది, చోరీ చేశారని చెప్పి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదంతా అక్రమంగా తనని కావాలనే అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారని తండ్రి ఆరోపిస్తున్నారు. అసలు రాజీ విషయంలో ఏమైంది, పోలీసుల వర్షన్ ఏంటి? రత్న, పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినటువంటి యువతి 19 ఏళ్ల యువతి కోనాల రాజీ ఇన్స్టాగ్రామ్ కి సంబంధించి కానీ లేకపోతే కొంత చెడు వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల ఇప్పుడు ఆమె జైల్లో గడపాల్సి వస్తుంది. 4 యువకులు చిన్న వయసులోనే దొంగతనాలకు అలవాటు పడిపోయి తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ లో వరుస చోరీలు చేస్తున్నారు. ఆ విషయం ఈమెకు తెలియదు, కానీ అందులో ఉన్న ఒక యువకుడితో ఈమె కొంత స్నేహంగా ఉంటూ వచ్చింది. అతను హైదరాబాదు రమ్మని పిలవడంతో నవంబర్ 6 రాత్రి ఆమె వెళ్ళిపోయిందని మనకు సమాచారం అందుతుంది. ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది. అయితే నవంబర్ 6 అక్కడ వరుస చోరీలు జరిగిన నేపథ్యంలో ఉన్నటువంటి 5 వ్యక్తులు పోలీసులు అక్కడ అరెస్ట్ చేశారు. అయితే ఏ సంబంధం లేని రాజీ
రాత్రి ఇక్కడ నుండి బయలుదేరిందని ఆమె తండ్రి సురేష్ చెప్తున్నాడు. కానీ 7వ తారీఖు అక్కడ చేరుకుని ఉంటుంది, ఉదయాన్నే అక్కడ చేరుకుని ఉంటుంది. కానీ తెలంగాణ పోలీసులు మాత్రం ఆ చోరీల్లో రాజీ ఉన్నట్టుగా చూపిస్తున్నారు. అసలు కోనాల రాజీకి అటువంటి దొంగతనాల అలవాటు లేదు. కేవలం అతను దొంగ అని తెలియక మాత్రమే అందులో ఉన్న ఒక వ్యక్తితో ఈమె స్నానం చేసిందంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే 6వ తారీఖు ఉదయం ఉండిలో ఉన్నటువంటి ఈ రొయ్యల కంపెనీలో ఆమె ఉద్యోగానికి వెళ్ళినట్టు అక్కడ అటెండెన్స్ రిజిస్టర్ లో కూడా సంతకం చేస్తుంది. మరి 6వ తారీఖు తెల్లవారుజామున జరిగినటువంటి వరుస దోపిడీల్లో రాజీ ఎలా పాల్పడుతుంది, రాజీ ఏ విధంగా అందులో ఉంటుంది అనేది ఇప్పుడు తల్లిదండ్రులు అడిగే ప్రశ్న. ప్రస్తుతానికి రాజీని ఒక కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. చర్చలు కూడా జైల్లో ఆమె రిమాండ్ లో ఉంది. కానీ ఎవరైతే మిగిలిన నలుగురు ఉన్నారో వారు వరుస దొంగతనాలు చేయడంతో వారికి సంబంధించిన అన్ని కేసుల్లో కూడా రాజీను కూడా కొంత ముద్దాయిని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా తండ్రి ఆరోపిస్తున్నాడు. తెలంగాణ పోలీసులు ఎంక్వైరీ కొంత లోతుగా చేయకుండా ఎటువంటి సంబంధం లేని తన కూతురిని కేసుల్లో పెడుతున్నారంటూ కూడా ఆయన బాధపడుతున్నాడు. అయితే దీని మీద తెలంగాణకి సంబంధించి అక్కడ అడ్వకేట్ రఘు ఈ కేసు డీల్ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే ఆ కేసులో వాదించడం, రాజీకి బెయిల్ రావడం కూడా జరిగింది. కానీ మిగిలిన కేసుల్లో ఆమెను విచారించాల్సి ఉంది అంటూ కూడా పోలీసులు పీటీ వారెంట్ తీసుకురావడంతో మరలా ఆమె పోలీసుల అదుపులోకి వెళ్లిపోయిన పరిస్థితి. మరలా మనకు ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాజీ ఫోన్ చేసినట్లుగా ఆమె తండ్రి చెప్తున్నాడు. సుమారుగా 9 కేసుల వరకు, రంగారెడ్డిలో కూడా కొన్ని కేసులు ఈమె మీద నమోదు చేస్తున్నట్టుగా, అంటే దొంగలతో పాటు ఈమె కూడా ఉంది, లేదంటే రిసీవర్ లాగా కానీ ఈమెని రాజీని కూడా చేర్చినట్లుగా అయితే అతను చెప్తున్నాడు. కేవలం తన కూతురు ఒక యువకుడిని నమ్మి దొంగ అని తెలియక మోసపోయి హైదరాబాద్ వెళ్తే ఇట్లా వరుస దొంగతనాల కేసుల్లో ఆమెను చేర్చడం ఎంతవరకు కరెక్ట్? తప్పు చేస్తే శిక్ష అనుభవించినా పర్వాలేదు, కానీ అసలు ఎప్పుడూ కూడా హైదరాబాద్ వెళ్ళడం తెలియని తన కూతురు ఎప్పుడు హైదరాబాద్ కూడా వెళ్ళలేదు. అటువంటి అమ్మాయి మీద కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా అతను బాధపడే పరిస్థితులు అయితే ఉన్నాయి. రత్న సాగర్, మీరు చెప్పినట్లుగానే తండ్రి ఇంకో విషయం కూడా ఆరోపిస్తున్నారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో తనని విచారణ చేయాలంటూ కూడా కావాలని పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా తన తండ్రి ఆరోపిస్తున్నాడు. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ వెతకున్నాను. రత్న, అంటే మొత్తం 6వ తారీఖు తెల్లవారుజామున ఉదయం అర్ధరాత్రి, 5వ తారీఖు అర్ధరాత్రి, 6వ తారీఖు తెల్లవారుజామున ఈ సైఫాబాద్ తో పాటుగా ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 4 దొంగతనాలు జరిగినాయి. అక్కడ శివాలయంలో హుండీ దొంగతనం కానీ, ఆ తర్వాత ఒక కిరాణా షాప్ లో దొంగతనం కానీ, ఇలా వరుస దొంగతనాలు జరిగాయి. ఇవన్నీ కూడా ఈ ఎవరైతే రాజీతో పాటు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు చేశారని అయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేశారు. అయితే ఒక కేసులో మాత్రమే, అంటే శివాలయానికి సంబంధించిన కేసులో వీరందరినీ అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే ఆయన రిమాండ్ విధించడం, రాజీ చెంచులు కూడా జైలుకు వెళ్ళడం జరిగింది. ఒక కేసే ఉంది కాబట్టి రాజీ తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల గైడెన్స్ తో అక్కడ దొరికిన లీగల్ ఎయిడ్ అడ్వకేట్ సాయంతో ఆ కేసులో బెయిల్ వేశారు. కానీ ఆ బెయిల్ వచ్చిన వెంటనే, బెయిల్ గ్రాంట్ చేసిన తర్వాత, అంటే ఈమె హ్యాబిచువల్ దొంగ కాదు కాబట్టి, గతంలో ఈమె మీద ఏమి కేసులు లేవు కాబట్టి రాజీకి కొంత బెయిల్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని అడ్వకేట్ వాదించడంతో రాజీకి బెయిల్ ఇచ్చారు మెజిస్ట్రేట్. అయితే బెయిల్ ఇచ్చిన వెంటనే మరలా అదే పోలీసులు మెజిస్ట్రేట్ వద్దకు చేరుకుని మిగిలిన కేసుల్లో కూడా ఆమెపై అనుమానాలు ఉన్నాయి, కొంత దానికి సంబంధించి విచారణ చేయాలంటూ కూడా పీటీ వారెంట్లు కొంత అక్కడ సబ్మిట్ చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో మరలా రాజీ పోలీసులతోనే ఉండిపోవాల్సిన పరిస్థితి, పోలీసుల అదుపులోనే ఉండాల్సిన పరిస్థితి, జైలుకే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రాజీ తండ్రి చెప్పేది ఏంటంటే కొంచెం ఎంక్వైరీ లోతుగా పోలీసులు చేయాల్సింది. 6వ తారీఖు ఉదయం దోపిడీలు జరిగాయని పోలీసులే చెప్తున్నారు. మరి 6వ తారీఖు ఉదయం దోపిడీలు జరిగితే 6వ తారీఖు ఉదయం ఉండిలో ఎలా తన కూతురు ఉద్యోగానికి వెళ్ళింది, ఏ విధంగా అక్కడ అటెండెన్స్ రిజిస్టర్ లో సైన్ చేస్తుంది, దానికి సంబంధించిన సీసీ విజువల్స్ ఉన్నాయి కంపెనీ దగ్గర. ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు ఆటోలో, అంటే ఇక్కడ పనికి వెళ్ళే వాళ్ళందరూ ఒక 10 మంది 12 మంది కలిసి ఒక ఆటోలో మాట్లాడుకుని ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తుంటారు కాబట్టి ఆ ఆటోలో వెళ్ళిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. రాజీని ఆ రోజు కంపెనీకి తీసుకువెళ్ళిన వాళ్ళు 6వ తారీఖు సాయంకాలం వరకు 6వ తారీఖు ఉదయం 6 నుండి 2 గంటల వరకు ఏ షిఫ్ట్ పనిచేసినటువంటి రాజీ మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు ఇంటి వద్దనే ఉండి సాయంకాలం చెప్పా పెట్టకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన క్రమంలో రాజీని మొత్తం అన్ని చోట్ల వెతికి ఎక్కడా కనపడకపోవడంతో ఉండి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. ఉండి పోలీసులు కొంత వారు జాప్యం చేశారు. జాప్యం చేయడంతోనే ఈ ఇబ్బంది వచ్చింది. అప్పుడే వారు మిస్సింగ్ కేసు వేస్తుంటే బాగుండేదేమో అనే అభిప్రాయాన్ని అయితే
రాజీ తండ్రి వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఇక్కడ చూసుకుంటే గనక భీమవరానికి చెందినటువంటి దొంగతనాలకు అలవాటు పడినటువంటి యువకులు మొత్తం 4 యువకులు ఉన్నారు. వారితో పాటు ఒక మైనర్ కూడా, వారి కుటుంబానికి సంబంధించిన ఒక మైనర్ పాప కూడా ఉంది. వీరంతా కూడా అలవాటు పడిపోయి ఇందులో ఉన్న ఒక యువకుడు రాజీని ట్రాప్ చేసి కొంత ప్రేమ అనే వల్ల చేర్చుకుని అతను ఈ విధంగా మాయలో పెట్టి ఆ రోజు హైదరాబాద్ రమ్మన్నాడు అనేది రాజీ తండ్రి చెప్తున్న మొత్తం ఆయన మొత్తం వాస్తవాలతో సహా చెప్తున్నాడు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అతని హెచ్ఆర్ ఇచ్చినటువంటి లెటర్ ను చూపిస్తున్నాడు. ఆమె 6వ తారీఖు కంపెనీలో ఏ షిఫ్ట్ పనికి వచ్చింది, ఆమె మా కంపెనీలోనే ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకు కూడా పని చేసింది అంటూ కూడా ఆ కంపెనీ వాళ్ళు ఆథరైజ్డ్ ఇచ్చిన లెటర్ ను కూడా అతను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ ఎవరైతే హ్యాబిచువల్ దొంగతున్నారో వారితో తండ్రి రాజీ చేసిన పాపంగా కనబడుతున్న నమ్మి మోసపై ఇప్పుడు వారితో పాటు వారు గతంలో నేరాల్లో కూడా రాజీ ఉందేమో అన్న అనుమానాలు వచ్చేలాగా పోలీసులకు వచ్చేలాగా పరిస్థితులు ఉన్నాయంటూ కూడా అడ్వకేట్ రఘు చెప్తున్నారు. ఎవరైతే భీమవరానికి సంబంధించి హైదరాబాద్ లో నేరాలు చేస్తూ వస్తున్నారు ఈ 5గురు గాని ఈ 4 యువకులు గాని గతంలో చేసిన నేరాల్లో కూడా రాజీ భాగస్వామి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా వెరిఫై చేయాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేయాలంటూ కూడా చెప్తున్నారంటూ కూడా రాజీ తండ్రి వాపోతున్నాడు. ఆటో డ్రైవర్ అతను కనీసం చదువుకోలేదు, వారికి సంబంధించిన కుటుంబాల్లో బంధువులు ఎవరు చదువుకోలేదు, లేక కూడా వారికి ఎవరు సహాయం చేయలేదు. 4 రోజులుగా అతను అటు హైదరాబాద్ లో ఎవరు సహాయం చేయక ఇటు ఉనికి సంబంధించి కూడా ఇక్కడ ఎవరు ముందుకు రాక సహాయం చేయడానికి అతను మానసికంగా నలిగిపోతున్నాడని చెప్పుకోవచ్చు. రాజీకి చిన్నప్పుడే తెలియకపోవడం కానీ తను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను 19 సంవత్సరాల యువతి ఈ విధంగా దొంగతనం నేరం కట్టి ఈ విధంగా వేస్తుంటే చాలా బాధగా ఉంటూ కూడా కంటెంట్ కూడా అర్థిస్తున్న అసలు లేని కేసులో తన కూతురిని ఏ విధంగా పెడతారు? ఒకవేళ తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్షించాలి. కానీ 6వ తారీఖు ఇక్కడ ఇన్ని సాక్ష్యాలు ఉంటే కంపెనీలో పనిచేస్తున్నట్లు ఉంటే అసలు అనుమానం మీద కూడా ఎలా అరెస్ట్ చేస్తారు? ఒకవేళ వాళ్ళతో రాజీ ఉన్నా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సింది. ఎఫ్ఐఆర్ లో కూడా కొంత ఆధార్ సంబంధించి తప్పు చేయడం, పేరు తప్పుగా రాయటం, ఆమెకి పెళ్ళైనట్లుగా వైఫ్ ఆఫ్ అనే రిమాండ్ పెట్టడం, చిన్న చిన్న తప్పుల్ని రాజీ తండ్రి ఎత్తి చూపించాడు. కంగారులో ఉన్నాము అన్న దీని గురించి అమాయకులను కూడా పూర్తి స్థాయిలో లోతైన ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు మొత్తం ఒక కేసు పెట్టడం వల్ల మొత్తం వరుసగా కేసులన్నింటిలో కూడా రాజీ ముద్దాయి అయ్యే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి దయచేసి తెలంగాణ పోలీసులు సహాయం చేయాలంటూ కూడా రాజీ తండ్రి సురేష్ వేడుకునే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇక ఉండికి సంబంధించిన రాజీ అనే యువతిని సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల దొంగతనానికి పాల్పడిందంటూ కూడా తనని ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టు తరలించడం జరిగింది. ప్రస్తుతం చెంచల్ కూడా జైల్లో ఉంది రాజీ. అయితే రాజీ తండ్రి మాత్రం ఆ దొంగతనాలకి తన కూతురికి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగించాలని ఆరోపిస్తున్నారు. ఇదే ఇష్యూ గురించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ రఘు గారు అందుబాటులో ఉన్నారు. రఘు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు రాజీ ఏదైతే తనని అదుపులోకి తీసుకున్నారో ఆ దొంగతనానికి సంబంధించి తన తండ్రి ఆరోపణలు మనం వింటూనే ఉన్నాం. వాటిని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే నా కూతురు నా దగ్గర ఉంది, అదే రోజు హైదరాబాద్లో ఎలా దొంగతనం చేస్తుంది అంటూ కూడా తండ్రి ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బెయిల్ వచ్చినా కానీ పోలీసులు మరో కేసులో తనని రిమాండ్కి తీసుకుంటున్నారని కూడా తండ్రి ఆరోపిస్తున్నారు. ఎలా ఉందండి, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? వాస్తవమే మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ అమ్మాయి అక్కడి నుంచి ఇక్కడికి ఏదో రూపకంగా వచ్చి ఉన్న సందర్భంలో వేరే కేసులో ఆమెను కూడా ముద్దాయిగా జోడిస్తూ ప్రస్తుతం ఇప్పుడు ఒక కేసులో బెయిల్ అయింది. వాస్తవానికి ఒక కేసులో బెయిల్ అయిన తర్వాత షూరిటీలు కూడా మా కోర్టుకు సమర్పించడం జరిగింది. రిలీజింగ్ ఆర్డర్ కూడా జైలుకు పంపించడం కూడా జరిగింది మేడం. ఆ తర్వాత
అదే రోజు మళ్ళీ 3 కేసులని పీటీ వారెంట్ రూపంలో కోర్టుకు తీసుకొచ్చి అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఉమ్, ఆ 3 కేసుల్లో కూడా ఆ అమ్మాయిని A5 గా ముద్దాయి 5వ ముద్దాయిగా అమ్మాయిని చేర్చి, దీంట్లో 5గురు ముద్దాయిలు ఉన్నారు మేడం. A1 నుంచి A5 గా అమ్మాయిని చేర్చి అన్ని కేసులతో పాటు ఈ అమ్మాయిని కూడా 3 కేసుల్లో జోడించి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది పోలీసులు. ఉమ్, దాంతో 14 రోజుల పాటు ఆ 3 కేసుల్లో రిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో ఈ 3 కేసుల్లో కూడా నేను బెయిల్ వేయడం జరిగింది. ఈ రోజే కౌంటర్ ఆ 3 కేసుల్లో రెండు సైదాబాద్ పిఎస్ లో 2 కౌంటర్లు, ఒకటి ఐఎస్ సదన్ అని హైదరాబాద్ లో ఉన్న ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ ఒక కౌంటర్, 3 పోలీస్ స్టేషన్ సంబంధించిన కౌంటర్లు కూడా పీపీ గారు కోర్టుకి ఈ రోజే సమర్పించడం జరిగింది. దీని మీద రేపు గాని బహుశా ఎల్లుండి గాని వాదనలు పూర్తి జరగవచ్చు మేడం ఈ బెయిల్ విషయంలో. ఇంకా కూడా ఆ అమ్మాయి మీద పీటీ వారెంట్ల మీద అరెస్ట్ చేయాల్సి ఉంది అనే సమాచారం మనకుంది మేడం. ఉమ్. అంటే రఘు మరి గారు వాస్తవానికి అమ్మాయి ఎలాంటి హ్యాబిచువల్ అఫెండర్ కాదు. అమ్మాయి దొంగతనాలకు పాల్పడలేదు. ఏదో ఒక చిన్న కారణం వల్ల ఆ అమ్మాయి హైదరాబాద్ రావడం జరిగింది. ఆ హైదరాబాద్ కు రావడం తోటి ఈ A1 to A4 అంటే 4 ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా జోడించి అమ్మాయి మీద కేసులు పెట్టడం అయితే పోలీసులు మాత్రం చేస్తున్నారు. ఉమ్. రఘు గారు ఆ కేసులు ఒప్పుకుంటే మీకు శిక్ష తక్కువ పడుతుంది అని చెప్పి కూడా ఏదైతే తను ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉందో అక్కడ వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని కూడా తన తండ్రితో చెప్పడం చూస్తున్నాం. ఎవరైతే రాజీ అని ఉన్నారో మహిళ. అంటే ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తామనే పాయింట్ అయితే వాస్తవం కాదు మేడం. ఎందుకనంటే ఇప్పుడు అడ్మిషన్ అనే ఒక పాయింట్, అంటే కోర్టుకు ఎదుట ముద్దాయి ఒప్పుకుంటే అడ్మిషన్ అంటారనమాట. ఈ అడ్మిషన్ అనే విషయంలో కోర్టు 1 ఇయర్, ఒక కేసులో 1 ఇయర్ నుంచి 3 సంవత్సరాలు లేక 7 సంవత్సరాల లోపు సెక్షన్లు అయితే ఎంతైనా వేయొచ్చు. మరి తక్కువ వేస్తారు అని పోలీసులు అమ్మాయితో బెదిరించడమా లేకపోతే అనడమా అనేది ఈ విషయంలో అయితే కరెక్ట్ కాదు మేడం. ఎందుకు అని అంటే కోర్టు డిస్క్రిప్షన్ పవర్ ఇది. కోర్టు శిక్ష అనేది అడ్మిషన్ అంటే ఒప్పుకుంటే ఎంత వేస్తుంది అనేది కోర్టు విల్ డిసైడ్, అంతేగాని పోలీసులు చెప్పినంత గానీ లేకుంటే ముద్దాయి నాకు శిక్ష తగ్గించి వేయండి అని అడిగినంత మాత్రాన కోర్టు వేస్తుంది అనే మాట మాత్రం కరెక్ట్ కాదు మేడం. ఓకే, థ్యాంక్ యూ రఘు గారు.